మా పని మేము ఫినిష్ చేసుకుంటాం. మేడం, నాకేం ప్రాబ్లం ఉండదు కదా? లేదండి. మొత్తం మేమే చూసుకుంటాం. సరే మేడం. పదండి డాక్టర్. మీడియా వచ్చేయాలి. ఓకే జడి. వాట్? మీనన్ లేడేంటి జడి? అది నాకు కూడా అర్థం కావట్లేదు. మీనన్ తప్పించుకున్నాడు జడి. ఆయన లోపల పడుకున్నారు మేడం. నిజం అందరికీ చెప్పి తప్పు చేస్తానని ఒప్పుకుంటున్నాను అన్నాడు కదా మేడం. హాస్పిటల్ తీసుకెళ్దాం. తప్పించుకోలేదు కేడి, తప్పించారు. ఎవరు? డ్రాగన్ 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 ఒక్క నిమిషం ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అతని కరిచిన పాములో విషయం లేదు డాక్టర్. అతన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? పోలీస్ ఆపరేషన్ లో భాగంగానే తీసుకొచ్చాము. మీరు అతనికి ఒక మైల్డ్ సెడేటివ్ ఇవ్వండి. ఆయన స్పృహలోనే ఉండాలి. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి, కానీ తన ప్రాణం పోతుందన్న భయం ఉంటే చాలు. ఈ గ్యాప్ లో మేము మీడియాని పిలిచి మా పని మేము ఫినిష్ చేసుకుంటాం. పాముకి విషయం లేదా? పోదాం పద. ఎక్కడికి? బయటికి. ఇక్కడే ఉంటే దొరికిపోతావు. పదా. బయటికి వెళ్తే నేను చచ్చిపోతా. పాము కాటేసింది. నేను ఏ పాము కాటేయలేదు. ఇదంతా జేడీ ప్లాన్. పదా. ఏ పాము కాటేయకుండా అంట. నువ్వేం డానవయ్యా? లేక లే. పాము లేదు, ఏం లేదు, వదిలి ఇంకా ఫాస్ట్ గా రా. అసలు డ్రాగన్ మీనన్కి ఎందుకు హెల్ప్ చేసింది జడి? తెలుసుకోవాలన్నా, మీనన్ని పట్టుకోవాలన్నా ముందు హాస్పిటల్ దాటి వాళ్ళు వెళ్ళకూడదు. మనం ఆపాలి. డాక్టర్, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఎగ్జిట్ గేట్స్ క్లోజ్ చేయమని చెప్పండి. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. సరే మేడం. హలో సార్. సెక్యూరిటీ, గేట్స్ క్లోజ్ చేయండి. పెద్ద డాన్వన్ బిల్డప్ ఇస్తావు. ఆ విషయం లేని పాముకు భయపడి జేడీని కాపాడమని ప్రాధాయపడ్డావు. నువ్వు అసలు దానివేనా? నేనెవరో తెలుసా? మీనన్ అంటే మేనంటే చావు భయం అని బేస్ వాయిస్ లో అనుకుంటూ కూర్చో. ఆ జేడీ వచ్చి నీ సామ్రాజ్యాన్ని నిన్ను జైల్లో కూర్చోబెడతాది. పదా పరిగెత్తు. పదా. కిడి, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. పద. ఏదైనా కార్ కొట్టేయాలి. అవసరం లేదు, నేను ఆల్రెడీ మీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఈ పాటికి వచ్చేసి ఉంటారు. మా వాళ్ళ నెంబర్ నీకెలా తెలిసింది? నువ్వు పడుకున్నప్పుడు తీసుకున్నాను లేవయ్యా. పదా. ఈ టైంలో క్వశ్చన్లు. పదా. పారిపోయేటప్పుడు నీ ఏదో క్వశ్చన్లు. పదా. ఎటు వెళ్ళడానికి వీల్లేదు. లొంగిపో. నో. మీనని చంపాలంటే ముందు నన్ను చెప్పండి. ముందు నన్ను చెప్పండి. ముందు నన్ను చెప్పండి. చెప్పండి. ఏం చేస్తున్నావు డ్రాగన్? వాడొక క్రిమినల్. మీకు క్రిమినల్ ఏమో, నాకు కాదు. నీకేమైంది డ్రాగన్? అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. మీకేం కాదు, నేనున్నాను. ఎక్కు ఎక్కు. ఎక్కడ బాయ్? ఐఎమ్ సారీ మేడం. సారీ. ఎక్కు. రేపోని. హే మేనన్, నీ దుప్ప దగ్గర రే. మేనన్ 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 వరే. నీ దుంపు దగ్గర ఇలా మోసం చేస్తావనుకోలేదు. ఆగు. నువ్వెంత పెద్ద క్రిమినల్ కి హెల్ప్ చేసావో నీకు అర్థం అవుతుందా? అతను క్రిమినల్ కాదు మేడం. నా భర్త. నా మెల్లో తాళి కట్టిన భర్త. భర్త? తాళి కట్టాడా? ఎప్పుడు? ఓన్ని. హే కృష్ణ,
ముకుంద మురారి కృష్ణ, యాక్చువల్గా నీకు అగరబత్తులు తెద్దాం అనుకున్నాను. ఎందుకు కాలి బూడిదైపోయేదానికి డబ్బులు దండగాని వద్దనుకున్నాను. కర్పూరం వెలిగిద్దాం అనుకున్నాను. కాలి మాడి మసే పొగైపోతుందని ఊరుకున్నాను. అందుకే స్వచ్ఛమైన నా మనసుతో మాత్రమే నిన్ను మొక్కుతున్నాను. ఎలాగైనా ఈ ఇంట్లోంచి కోట్ల రూపాయలతో బయటపడేలా దీవించు స్వామి. అలా బయటపడేస్తే కొబ్బరికాయ కొడతాను. అది కూడా ఎందుకు, నువ్వే తినేయచ్చుగా. అయ్యో పర్లేదు స్వామి. నువ్వా? అంత రియాక్షన్ ఇవ్వకు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. అబ్బా, పోలీసులు చెప్పినట్టు చేస్తే నీకేమొస్తుంది? ఫ్రీడమ్. వాళ్ళకు తెలియకుండా కోట్లు నొక్కేసే పనిలో కూడా ఉన్నాను. అది వేరే విషయం అనుకో. నీ ప్రాబ్లం ఏంటి? ఆ విషయం జేడీ కనిపెడితే ఏం చేస్తుంది? తీసుకెళ్లి మళ్ళీ జైల్లోనే పెడుతుంది. అదే నేను చెప్పినట్టు చేసావనుకో, ఫ్రీడమ్తో పాటు కోట్లు కూడా వస్తాయి. ఎప్పటి నుంచో దుబాయ్లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నావు కదా, అది కూడా నిజమవుతుంది. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను. చిచ్చి దుర్మార్గుడా, నాకు తెలుసురా నా అందం మీద నువ్వు కన్నేసావని. పా యాదవ జీవితం. నా ఫేస్ వాల్యూ ఏంటి, నీ ఫేస్ వాల్యూ ఏంటి? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఛీ! ఇగో, నా దగ్గర చెప్తే చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పమాకు. నేనేమో నీకు పడిపోయి పెళ్లి చేసుకోమనలేదు. మరి నిన్ను నిజంగా మీనన్ వైఫ్ అవ్వమనంటున్నా. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను నీకు తాళి కడతా. జేడీ వాళ్ళు నిన్ను మీడియా ముందుకు తీసుకెళ్లే వరకు నువ్వు వాళ్ల వైపు ఉంటావు. మీడియా ముందుకు వెళ్ళగానే ఇదంతా నాటకమని జేడీ నిన్ను మీనన్ వైఫ్గా అందరి ముందుకు తీసుకొచ్చిందని చెప్తావు. ఆహాహాహా, అలా చెప్తే నువ్వు తప్పించుకుంటావు, నేను ఇరుక్కుపోతాను. ఇదిగో, నాకు బుర్ర లేదని చాలా మంది చెప్పారు. ఇప్పుడు నువ్వు అది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు కదా? ఏ లూస్, ఆ? ముందు నేను చెప్పేది మొత్తం మీరు. ఏంటి? నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నేనొచ్చి నిన్ను కాపాడతా. అట్నుంచటు దుబాయ్కి పంపించేస్తా. మా బావని కాపాడావు, మా అక్కని కాపాడావు, ఇంక దీన్ని కాపాడుతావు. హ. నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే అందుకే కదా నీ మెడలో తాళి కడతానంటున్నా. నా వాళ్ళకి నేనెప్పుడు అన్యాయం చేయను. నేను ఈ 25 ఏళ్లలో ఎంత సంపాదించానో నాకే తెలీదు. నీకెంత కావాలంటే అంత తీసుకెళ్ళొచ్చు. ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటేనే. నిన్ను పెళ్లి చేసుకుంటే ఏం వస్తుంది? హా? అన్నంత పని చేశాడు. ఇదిగో, కడితే కట్టావు గాని 3 ముళ్ళు వేయలేదేంటి? 2 ముళ్ళేనా? నీ మీద నాకు నమ్మకం లేక నేను చెప్పినట్టు చేస్తే 3వ ముడి కూడా వేసేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, సరిపోయారు ఇద్దరు. సరే కానీ దుబాయ్ అయితే గ్యారంటీ కదా? గ్యారంటీ. అయితే ఓకే.